గిగాబైట్ స్పీడ్, లో లేటెన్సీ, ఇవే కదా ఇండియాలో 5G నెట్వర్క్ లాంచ్ అయినప్పుడు వాళ్ళు చేసిన ప్రామిసెస్. ఇండియాలో 5G 2022లో స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. అంటే దాదాపు ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చాం. అయినా కానీ ఇప్పటికీ 5Gలో ఎటువంటి మార్పు లేదు. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది 1 GB స్పీడ్ వాళ్ళు చేసిన ప్రామిస్. దాంట్లో సగం కూడా ఇప్పుడు మనకి రావడం లేదు. కానీ ప్రతి సంవత్సరం ఒకే ఒకటి పెరుగుతూ పోతుంది, అదే ప్లాన్ ప్రైజెస్. అవును, మీరు విన్నది నిజమే. డిసెంబర్ 2025కి మేజర్ కంపెనీస్ అయిన ఎయిర్టెల్, జియో, వాడోఫోన్ వంటి కంపెనీస్ అన్ని వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ని 10-20% ప్రైజెస్ని హైక్ చేస్తుంది. అంటే ప్రతి నెల ఇప్పుడు మీరు ₹349 రీఛార్జ్ చేసుకుంటుంటే డిసెంబర్ తర్వాత నుంచి ఇంకొక ₹25 ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి మిలియన్స్ కొద్ది యూజర్స్ చాలా రోజులుగా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇండియాలో 5G లాంచ్ అయినప్పుడు చాలా మంది కూడా లక్షలు ఖర్చు చేసి 5G ఫోన్ని కొనుక్కున్నారు. కానీ ఇప్పటికి కూడా 5G నెట్వర్క్లో ఎలాంటి స్పీడ్ కూడా రావట్లేదు, ఇంకా స్లోగానే ఉంది. ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఇంకా వీడియో బఫర్ అవుతూనే ఉంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఏదైనా క్రికెట్ మ్యాచ్ని అది కూడా హెచ్డీలో చూడాలంటే జస్ట్ మీ దగ్గర 30-50 Mbps/s స్పీడ్ ఉంటే సరిపోతుంది. ఈ స్పీడ్ని కూడా ఇప్పటికీ 5G నెట్వర్క్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాయి. అయితే ఈ వీడియోలో డిసెంబర్ 2025 నుంచి ప్లాన్స్ అనేవి ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాయో దాని గురించి చూద్దాం. అలాగే 5G నెట్వర్క్ ఎందుకు ఇంత స్లోగా ఉందో దాని గురించి కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అయితే వీటిని మీరు అర్థం చేసుకోవాలంటే అసలు వీటి వెనకాల జరుగుతున్న ఒక సీక్రెట్ కోల్డ్ వార్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇది భారతదేశం నెట్వర్క్ని ఎవరు నియంత్రించాలి అని జరిగే కోల్డ్ వార్. ఈ కోల్డ్ వార్ మేజర్గా 2 కంపెనీస్ మధ్య జరుగుతున్నాయి, అది జియో వర్సెస్ ఎయిర్టెల్. సో అసలు సమస్య ఎక్కడని తెలుసుకోవాలంటే ముందుగా మనం మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నుంచి ప్రారంభిద్దాం. సో యాడ్స్లో వాళ్ళు ప్రామిస్ చేసింది ఏమిటంటే 1 GB/s స్పీడ్. కానీ వాస్తవం ఏమిటంటే ముంబైలో స్పీడ్ కేవలం 85 Mbps/s మాత్రమే వస్తుంది. అంటే వారు ఇచ్చిన ప్రామిస్కి దరిదాపుల్లో కూడా లేదు. అయితే ఓక్లా రిపోర్ట్ ప్రకారం ముంబై ప్రజెంట్ భారతదేశంలో అత్యంత స్లో 5G స్పీడ్ ఉన్న నగరంలో ఒకటిగా గుర్తింపబడింది. కానీ అదే సమయంలో జైపూర్ లాంటి సెకండ్ టైర్ సిటీస్లో ఇంటర్నెట్ స్పీడ్ 181 Mbps/s వరకు వస్తుంది. అంటే ముంబై కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ. సో ఈ 2 సిటీస్ మధ్య ఇంత డిఫరెన్స్ ఎందుకని ఈ విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో 5G టెక్నాలజీ ప్రవేశించినప్పుడు 2 పెద్ద టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో మరియు భారత్ ఎయిర్టెల్ ముందుకి ఒక పెద్ద నిర్ణయం వచ్చింది. ఇది చిన్న నిర్ణయం కాదు, ₹1 ట్రిలియన్ విలువైన గేమ్ చేంజింగ్ నిర్ణయం. ఎందుకంటే ఈ నిర్ణయం భారతదేశం యొక్క తదుపరి 10 సంవత్సరాలు కనెక్టివిటీ భవిష్యత్తుని ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయి. సో ఈ 2 కంపెనీలు 5Gని మరింత వేగంగా డెవలప్ చేయడం కోసం పూర్తిగా భిన్నమైన దారిని ఎంచుకున్నాయి. జియో పూర్తిగా దూకుడుగా ముందుకు వెళ్ళింది. వారు తమ టెక్నాలజీని ట్రూ 5G అని పిలిచారు. దీనికోసం వారు స్టాండ్ అలోన్ నెట్వర్క్ని నిర్మించాలనుకున్నారు. అంటే పాత 5G సిస్టంపై ఆధారపడకుండా పూర్తిగా కొత్త 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం. సో దీనివల్ల 5G ట్రాఫిక్ని తగ్గించడమే కాకుండా జీరో డిలేని ప్రొవైడ్ చేయగలమని అనుకున్నారు. కానీ సమస్య ఏంటంటే దీన్ని నిర్మించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుంది. అంతేకాకుండా సమయం కూడా ఎక్కువ పడుతుంది. మరోవైపు ఎయిర్టెల్ మాత్రం కొంచెం జాగ్రత్తగా అన్నీ ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్ళింది. దాన్నే కొందరు స్మార్ట్ మూవ్ అని, మరికొందరు సేఫ్ మూవ్ అని కూడా చెప్తారు. ఎయిర్టెల్ తమ 5G కోసం నాన్ స్టాండ్ అలోన్ ఆర్కిటెక్చర్ని ఎంచుకుంది. దీన్నే వారు 5G+ అని పిలుస్తారు. దీన్నే మీకు సింపుల్గా చెప్పాలంటే కొత్తగా ఏమీ నిర్మించకుండానే ఇప్పటికీ ఉన్న 4G హైవే మీద ఒక వేగవంతమైన లైన్ని జోడించడం. ఈ పద్ధతి వల్ల పెద్ద ఖర్చు ఉండదు. దేశవ్యాప్తంగా 5G సర్వీస్ని త్వరగా ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా 4G ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్గా ఉపయోగిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ సిస్టంలో 5G డేటా చివరికి పాత 4G గేట్లు, ఇంటర్చేంజ్లు, టోల్ బూతులు కూడా వెళ్ళాలి. దీనివల్ల నెట్వర్క్ వేగం పెరిగినా 5G యొక్క అసలైన శక్తి అంటే అల్ట్రా లో లేటెన్సీ పూర్తిగా సాధ్యం కాదు. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జియో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖరీదైన ప్యూర్ 5G నెట్వర్క్ని నిర్మించడంపై దృష్టి పెట్టింది. మరోవైపు ఎయిర్టెల్ మాత్రం తక్కువ ఖర్చుతో ఇప్పటికే ఉన్న 4G సదుపాయాలపై ఆధారపడి 5Gని త్వరగా ప్రజల్లో అందించే మార్గాన్ని ఎంచుకుంది. సో ఇప్పుడు లాజికల్గా చూస్తే జియోనే అధునాతన టెక్నాలజీని ఉపయోగించింది కాబట్టి జియోనే టాప్లో ఉండాలి. కానీ ఇక్కడ కథలో అస్సలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది.
అదేంటంటే 2024లో అక్టోబర్ విడుదలైన ఓపెన్ సిగ్నల్ మొబైల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ ప్రకారం ఎయిర్టెల్ దాదాపు అన్ని 5G కేటగిరీలో విజేతగా నిలిచింది. 5G డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్, 5G వీడియో ఎక్స్పీరియన్స్ ఇలా అన్ని విభాగాల్లో ఎయిర్టెల్ టాప్లో ఉంది. సో ఇది చాలా పెద్ద విషయమే, ఎందుకంటే జియో అడ్వాన్స్ టెక్నాలజీ మరియు ఖరీదైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగిస్తున్నప్పటికీ ఎయిర్టెల్ యొక్క కాంప్రమైజ్ నెట్వర్క్ కంటే బెటర్ ఎక్స్పీరియన్స్ని జియో ఇవ్వలేకపోయింది. అయితే దీని వెనుక ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం మన దేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద వేలంలో దాగి ఉంది. ఆగస్టు 2022 భారత్ ప్రభుత్వం ఒక అద్భుతమైన వేలం పాట నిర్వహించింది. అయితే ఆ వేలం మీరు అనుకున్నట్టు రియల్ ఎస్టేట్ పైన జరగలేదు. అది ఒక కనిపించని వస్తువు పైన జరిగింది. కానీ ఆ వస్తువు యొక్క విలువ బంగారం కంటే చాలా ఎక్కువ. అదే స్పెక్ట్రమ్. ఆ ఒక్క రేడియో ఫ్రీక్వెన్సీ. అయితే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల మన ఫోన్లు, కాల్స్, మెసేజెస్, ఇంటర్నెట్, వీడియో స్ట్రీమింగ్స్ అన్నీ పనిచేస్తున్నాయి. సో ఈ వేలం మొత్తం విలువ 1.5 లక్షల కోట్ల రూపాయలు. అందులో రిలయన్స్ జియోనే అతిపెద్ద బిట్టర్. ఎందుకంటే ఓన్లీ జియో కంపెనీ మాత్రమే సింగిల్గా ఈ వేలంలో 88,000 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా ఎయిర్టెల్ మాత్రం 43,000 కోట్లకే పరిమితమైంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఎంత ఖర్చు చేసామన్నది మ్యాటర్ కాదు, దానిపై ఖర్చు పెట్టారన్నదే కీలకం. సో ఇక స్పెక్ట్రమ్ విషయానికి వస్తే స్పెక్ట్రమ్ అనేది ముఖ్యంగా 3 టైప్స్లో ఉంటుంది. అవే లో, మీడియం, హై. లో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్, దీని రేంజ్ ఓన్లీ 700. అయితే దీని నెమ్మదిగా ప్రవహించే పెద్ద నది లాంటిది. భవనాలు, గోడలు, ఎలివేటర్ల గుండా కూడా సిగ్నల్ వెళ్తుంది. కవరేజ్ చాలా విస్తృతంగా ఉంటుంది కానీ వేగం తక్కువ ఉంటుంది. ఇంకా మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ చూస్తే దీని రేంజ్ మ్యాక్సిమం 3300 ఉంటుంది. ఇది ఒక వేగంగా ప్రవహించే కాలువ లాంటిది. సో ఇది వేగంగా ట్రాన్స్ఫర్ని పంపడమే కాకుండా మంచి కవరేజ్ని కూడా ఇస్తుంది. ఇంకా ఫైనల్గా హై బ్యాండ్ స్పెక్ట్రమ్. వీటన్నిటిలో ఇదే చాలా వేగంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది సింపుల్గా గిగాబైట్ స్పీడ్ని ఇవ్వగలదు. కానీ ఇదే చాలా సున్నితమైనది, ఎందుకంటే ఏమైనా చిన్న అడ్డంకి వచ్చినా కూడా సిగ్నల్స్ బ్లాక్ అవుతాయి. సో ఇప్పుడు కథలో ట్విస్ట్ ఏంటంటే జియో తన 88,000 కోట్ల రూపాయలని సుమారు 39,000 కోట్ల 270 రూపాయలని కేవలం లో బ్యాండ్ స్పెక్ట్రమ్ పైనే ఖర్చు చేసింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ లో బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం వేలంలో బిడ్ చేసిన ఏకైక కంపెనీ జియో మాత్రమే. ఇంకా ఎయిర్టెల్ విషయానికి వస్తే ఎయిర్టెల్ ఎప్పుడూ కూడా క్వాలిటీ కోసమే చూస్తుంది. సో అందుకే వారు వేలంలో 43,000 కోట్ల రూపాయలని మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ పైన ఇన్వెస్ట్ చేసుకున్నారు. అయితే 700 రేంజ్లో లో బ్యాండ్తో జియో దేశంలోని ప్రతి చోటకి తన 5G కవరేజ్ని అందగించగలదు. సో 5G అవైలబిలిటీ విషయంలో మాత్రం జియోకి తిరుగులేదు. ఒకవేళ నివేదిక ప్రకారం 2023 చివరిలో జియో యొక్క 5G అందుబాటులో ఉండే శాతం 68.8%. అయితే ఎయిర్టెల్ది మాత్రం 30.40% మాత్రమే. అంటే మీరు జియో యూజర్స్ అయితే మీ ఫోన్లో 5G సింబల్ ఎక్కువసార్లు కనిపిస్తుంది. సో రీసెంట్గా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ గురించి మాట్లాడితే డిసెంబర్ 2025లో ప్రైజెస్ని టెలికాం కంపెనీస్ అన్నీ కూడా పెంచుతున్నాయి. సో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ని 10 to 12% ఇంక్రీజ్ చేస్తున్నాయి. అంటే మీకు మంత్లీ ప్లాన్ 349 రూపీస్ ఉంటే నెక్స్ట్ మంత్ నుంచి 25 రూపీస్ ఎక్స్ట్రాతో మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు 3 months ప్లాన్కి రీఛార్జ్ చేసుకుంటే డిసెంబర్ 1st వీక్ నుంచి దానిపైన 17% ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ మంత్లోనే రీఛార్జ్ అయిపోతుంటే వెంటనే మీరు ఇయర్లీ ప్లాన్ని రీఛార్జ్ చేసుకోండి, మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. అయితే ఇలా ప్రైజెస్ని ఎందుకు పెరుగుతున్నాయి అనే డౌట్ మీకు వస్తే దానికి సమాధానం చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. కానీ అందులో ముఖ్యమైనది ఏమిటంటే ప్రజెంట్ మన దేశంలో డేటా యూసేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. సో ఇప్పుడు ప్రతి యూజర్ ఒక రోజుకి 15 నుంచి 20 GB వరకు డేటాని వాడుతున్నారు. వీడియో స్ట్రీమింగ్, రీల్స్, గేమింగ్, ఆన్లైన్ క్లాసెస్, సో వీటన్నిటి వల్ల నెట్వర్క్పై పెద్ద ప్రెషర్ పడుతుంది. కాబట్టి కంపెనీలు నెట్వర్క్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. సో దీనివల్ల కంపెనీస్ రీఛార్జ్ ప్రైస్ని క్రమంగా పెంచుకుంటూ పోతున్నాయి. ఇదే కాకుండా 2023 నుంచి 2024లో 5G నెట్వర్క్ని డెవలప్ చేయడానికి చాలా కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేశాయి. సో ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ డబ్బు తిరిగి పొందడానికి కంపెనీలకి ఒకే మార్గం ఉంది, ప్రతి యూజర్ నుంచి మరింత డబ్బుని లాగడం. సో ప్రజెంట్ కంపెనీస్ అదే పని చేస్తున్నాయి. సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన ఇండియాలోని టెలికాం కంపెనీస్ అన్నీ కూడా డెవలప్మెంట్ కన్నా ప్రాఫిట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నాయి.
ముఖ్యంగా అన్లిమిటెడ్ 5G సర్వీసెస్ అంటూ మన దేశ ప్రజల మీద ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే, ఇండియాలో 5G నెట్వర్క్ వచ్చినప్పుడు చాలా కంపెనీస్ కూడా 5Gని అన్లిమిటెడ్గా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇది కంపెనీస్ యొక్క స్ట్రాటజీ మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు అన్లిమిటెడ్ 5Gని ఇస్తారు. దాంతో యూజర్లు హై డేటా యూసేజ్కి అలవాటు పడతారు. ఎప్పుడైతే యూజర్లు హై డేటాని యూజ్ చేస్తారో దాంతో వాళ్ళు ప్రైజెస్ని ఇంక్రీజ్ చేసుకుంటారు. సో ఇలా కొన్ని రోజుల తర్వాత అన్లిమిటెడ్ 5G ఫ్రీ ప్లాన్ని తీసేసి తర్వాత దాని ప్లేస్లో రీఛార్జ్ ప్లాన్స్ పెడతారు. అండ్ ఇప్పుడు కూడా మనం ఒక స్ట్రాటజీ చూస్తున్నాం కదా, అన్లిమిటెడ్ 5G ఓన్లీ కొన్ని ప్లాన్స్కి మాత్రం వర్తిస్తుంది. అంటే మీరు కొన్ని ప్లాన్స్ మాత్రం రీఛార్జ్ చేసుకుంటే మీకు అన్లిమిటెడ్ 5G వస్తుంది. సో ఇలా ఈ కంపెనీస్ అన్నీ కూడా డెవలప్మెంట్ మీద కాకుండా వాళ్ళ ప్రాఫిట్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సో ఇంతే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో పూర్తయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఏరియాలో 5G స్పీడ్ ఎలాగ ఉంది, మీరు ఏ సిమ్ వాడుతున్నారు, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.